ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 19వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా వచ్చేటువంటి వార్త మీ యొక్క గుండె పగిలేటువంటి ఒక వార్తగా మీరైతే వినబోతున్నారు. మరి ఇంతకీ ఆ వార్త ఏమిటి, ఆ వార్త విన్న తర్వాత మీరు ఎదుర్కోబోయే పరిణామాలు ఏమిటి, ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి కారణాలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటట్లు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి మాట్లాడుకుందామండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్కల్ని 8వ రాశి విశాఖ నక్షత్రం, 4వ పాదం జ్యేష్ఠ నక్షత్రం, 1, 2, 3, 4 పాదాలు అనురాధ నక్షత్రం, 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో ఒక శక్తి అనేది ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను అనుభవిస్తూ వచ్చారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వీరి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. దానికోసం మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే వీరికైతే రేపటి రోజున మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పాలండి. మరి అంతేకాకుండా వీరికి రేపటి రోజున శని భగవానుడు అనుగ్రహం అనేది వీరిపై ఎక్కువగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో డబ్బు అనేది పెరుగుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరైతే వినబోతున్నారండి. అవేమిటి, పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. ఈ యొక్క రాశి వారికి జాలిగుణం కూడా చాలా అధికంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు. అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అస్సలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారండి. నా అనుకున్నటువంటి వారు మీరు ఏమన్నా కానీ, వారినైతే ఏ సమస్య వచ్చినా కానీ వీలైతే తోడుగా ఉంటారని చెప్పాలి. మీరు ఎవరిని కూడా మోసం అనేది చేయరు. కానీ నా అనుకున్నటువంటి వారు మిమ్మల్ని అయితే మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయాన్ని అందివ్వరు. కానీ చేసినటువంటి సహాయాన్ని మాత్రం అస్సలు మర్చిపోతారన్నమాట. అయినా వీరికైతే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఉండబోతున్నాయి అని చెప్పాలండి. ఒక దైవం వీరికి తోడుగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది కూడా వీరిని వరించబోతుంది. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగించిపోతాయి. ఏ పని చేసినా డబ్బు పరంగా అంటే డబ్బు అనేది కూడా ఎక్కువగా వస్తుంది. మీరు అనుకున్నటువంటి మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితం ఊహించిన మార్పు కూడా జరగబోతుందండి. మరి అంతేకాకుండా రేపటి రోజున కాలం అనేది కూడా మీకు బాగా కలిసి రాబోతుంది. మరి మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా రేపటి రోజున ఖచ్చితంగా లభించబోతున్నాయని చెప్పాలండి. ఇక మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. మనశ్శాంతి అనేది ఖచ్చితంగా రేపటి రోజునైతే లభిస్తుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు అనేవి రేపటి రోజున రాబోతున్నాయని చెప్పాలండి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి జీవితం అనేది రేపటి రోజున ఖచ్చితంగా ఉండబోతుంది. మరి అంతేకాకుండా జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరికైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగం అనేది లభించబోతుంది. వీరి కొద్దిపాటి కంగారు అనేది కూడా చాలా అధికంగానే ఉంటుందండి. ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి అయితే ఇష్టపడుతూ ఉంటారండి. బయటకు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని, సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు కూడా. ఎన్నో కోల్పోయారు కూడాను. ఎప్పుడూ కూడాను భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయినా వీరికైతే రేపటి రోజున బాగా కలిసి రాబోతుందండి. ఏళ్ల నాటి శని నుండి పూర్తిగా విముక్తి అనేది లభించబోతుంది. ఒక దైవం వీరికి తోడుగా ఉండబోతుంది. మరి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవేనండి. లక్ష్మీ నరసింహస్వామి వారు రేపటి రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి అయితే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకుని స్వామివారిని అయితే మనసారా పూజించండి. లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి వెళ్ళి
ఒక కొబ్బరికాయని కొట్టి లక్ష్మీ నరసింహస్వామి వారికి దర్శనం చేసుకోండి. దానివల్ల ఆ తండ్రి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక రేపటి రోజున ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. అఖండ అదృష్టం అనేది వరుస్తుంది. మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. ఇక రేపటి రోజున అంతా కూడా ఊహించిన అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. విపరీతమైన డబ్బు అనేది లభిస్తుంది. ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. మరి అంతేకాకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు మీపై పుష్కలంగా ఉన్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. మీకు ఉన్నటువంటి శత్రువులు పూర్తిగా రేపటి రోజున తొలగిపోతున్నారు. స్వామివారి యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటే చాలండి, అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. మీ యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది. ఇప్పటి నుండి అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయని చెప్పాలండి. మీరు పడినటువంటి కష్టాలకు, బాధలకు, వచ్చినటువంటి కన్నీరుకి, ప్రతి ఒక్క చుక్కకు కూడాను మీకు మంచి ఫలితం అనేది దక్కబోతుంది. సాక్షాత్తు ఆ యొక్క స్వామివారే మీకు తోడుగా ఉండి ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారండి. రేపటి రోజున అయిపోయిన తర్వాత నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకుని స్నానం అనేది చెయ్యండి. ఎందుకంటే మీపై ఉన్న నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. అలా చేయటం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీకు ఎటువంటి చెడు ప్రభావాలు అనేవి తగలవు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా తొందరపడి ఎటువంటి నిర్ణయము అనేది తీసుకోకండి. దానివల్ల మీ యొక్క నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సంతానం కూడా కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి అతి త్వరలోనే పెళ్ళి అనేది సంబంధించిన మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఇక రేపటి రోజున ఈ 2 శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరబోతున్నాయండి. ఇక మీ యొక్క రాశి వారికి మీకైతే వీలైతే రేపటి రోజున ఆవులకి పండ్లు అనేవి దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి. ఇక మీ యొక్క జీవితం డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. రేపటి రోజున మీరు ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక మీ యొక్క రాశివారు బయటవారి మాటలు నమ్మేసి ఏ పని కూడా చేయకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎక్కువగా ఎటువంటి సలహాలు కూడా అస్సలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా రేపటి రోజున ఈ పేరు గల వ్యక్తులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. P&L అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సమస్యల అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు ఏదైనా మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి. దీనివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజున ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. ఇక రేపటి రోజున మీకు బాగా కలిసే వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ. ఇవి మీకు బాగా కలిసి వచ్చినటువంటి అదృష్టపు రంగులని చెప్పాలి. ఇక మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 3, 5 అండి కలిసి వచ్చేటువంటి సంఖ్యలుగా కనపడుతున్నాయి. ఇదండి ఈరోజు వృశ్చిక రాశి వారి జాతక ఫలితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.